ఇప్పుడు నేను మామిడికాయ ముక్కల పచ్చడి చేసినానండి. 4 మామిడికాయలు తీసుకొని నీట్గా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. మనం వాటర్ కలవనియద్దు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చెయ్యండి. నేను ఎలా చేసిన అన్నది చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామిళ్ళ. నేను 4 మామిడికాయలు తీసుకున్నానండి. తీసుకొని 1 గంట సేపు వాటర్లో నానబెట్టి నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టినానండి. ఆరబెట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మనం తడి లేకుండా చూసుకోవాలండి. ఇలా కట్ చేసిన వక్కలు నాకు 6 కప్పులు అయిందండి. ఇది మామిడికాయ వక్కల తొక్కండి. ఇప్పుడు 6 కప్పులు అయినాయండి నాకు కొలిస్తే. ఈ కప్పు అండి 6 కప్పులు అయింది నాకు మామిడికాయ వక్కలు. ఇది నేను కప్పున్నర కారం తీసుకుంటున్నానండి. ఇది హాఫ్ కప్పు, ఇది 1 కప్పు అండి. కప్పున్నర ఇందులో కలుపుతున్నాను. 1 కప్పు ఇంకా కొంచెం పడుతుందండి. 1.25 కప్పు పడుతుంది నాకు. 6 కప్పులు అయింది కదా, కానీ నేను 1.25 కంటే కొంచెం తక్కువ వేస్తున్నాను. ఒకవేళ చూసిన తర్వాత అవసరమైతే 1 టీ స్పూన్ అవసరం పడితే కలుపుతా. ఇంతేనండి. ఇది 1 కప్పు కంటే కొంచెం తక్కువనే వేస్తున్నాను. ఆవ పొడి అండి 1/2 కప్పు వేస్తున్నాను. వేయించి చల్లారినాక పొడి పట్టుకోవాలి, జల్లించాలండి. దొడ్డుగా ఉండద్దు, మెత్తగా ఉండాలి. ఇది 1/2 కప్పు. ఇది మెంతి పొడి అండి, 1.5 స్పూన్ వేస్తున్నాను మెంతి పొడి. ధనియాల పొడి అండి, ఇది 1.5 వేస్తున్నాను. మనం ఎక్కువ చేస్తే మాత్రం ఇది వేయద్దు. నేను తక్కువ చేస్తున్నా కాబట్టి వేస్తున్నాను. ఇదండి, ఇది జీలకర్ర పొడి, ఇది 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు మనం వేయవలసినవి వేసేసిన ఒకసారి కలుపుతానండి. మీరు ఇందులో ఏది తక్కువ ఉన్నా ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు కాదండి, మనం తాలిపెట్టి ఒక సాయంత్రం సమయంలో కొంచెం తిని చూడాలి. అన్నంలో తిని చూస్తే ఏదైనా తక్కువ ఉంటే కారం అయితే కరెక్టే ఉంటుంది. ఉప్పు కూడా నా కొలతల ప్రకారం కరెక్ట్ ఉంటుంది. మీకు ఒకవేళ ఏమన్నా తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది ఇలా కలిపి పోపు చేసే విధానం చూపిస్తాను. మామిడికాయ ముక్కల పచ్చడి కోసం పోపు స్టార్ట్ చేస్తున్నాండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన, కడాయి వేడైంది. ఆయిల్ వేస్తున్నాను. ఇది పల్లి నూనె అండి. ఈ కప్పు తోటండి ఆయిల్ 2 కప్పులన్నర ఆయిల్ వేస్తా నేను. 2 కప్పులు. మనం దీంట్లో వాటర్ కలపమండి, అందుకని మనకు నూనె ఎక్కువనే పడుతుంది. 2.5 కప్పుల నూనె. ఇదే కొలతలతోటి మామిడికాయలు తీసుకున్నా కదా, కొంచెం వేడి కావాలండి నూనె. మనం చట్నీ పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా నిల్వ ఉంటది. ఎక్కడ మనం వాటర్ దలగనివ్వద్దండి. అన్నంకు, చపాతీకి అన్నిటికీ చాలా బాగుంటది. ఇప్పుడు మెంతులు వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం వేడైంది. మనం బాగా వేడి కాకముందే స్టార్ట్ చేయాలండి, లేకుంటే పోపు మాడిపోతుంది. నేను 1 టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను. స్పూన్ మినపప్పు కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను. వేగిపోతాయండి, ఆయిల్ వేడైతుంది. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఆవాలు వేస్తాను. ఇది టీ స్పూన్ కొలతండి. 2. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా 2 టీ స్పూన్లు. దీన్ని కొంచెం వేగనివ్వాల. ఇప్పుడు ఇంగువ వేస్తున్నానండి. ఇప్పుడు పోపు మనకు వేగిపోతుంది. ఎల్లిపాయ పేస్ట్ అండి ఇది. కొంచెం మనం అప్పటికప్పుడు ఇలా దంచి వేసుకోవాలండి. మనం అల్లం ఎల్లిపాయ వేసినా కానీ ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. 1, 2, 3, 4 స్పూన్లు వేస్తున్నానండి అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇలా ఇప్పుడు అన్ని వేసేసిన కదా, ఇది కాస్త వేగనివ్వాలి. మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టి పెట్టినప్పుడు కొంచెము ఉప్పు, పసుపు వేసి పట్టుకోవాలండి. ఫ్రెష్గా ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు. ఈ పచ్చడి పెరుగన్నంలో చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం మనకి ఇవన్నీ పచ్చి వాసన పోవాలి. మీరు మా వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. చివరి వరకు చూస్తేనే మీకు నేను ఎలా చేసినన్నది తెలుస్తుందండి. ఒకవేళ చెయ్యాలని కూడా అనిపిస్తుంది, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు వీడియోలు చూస్తే నాకు కూడా వంటలు చేయాలన్నది కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలా కలుపుతూ కొంచెం వేయించుకోవాలండి. మనం చూడండి, ఈ స్పూన్ తోటి వేస్తున్నా. మీరు మీకు తగినంత వేసుకోవచ్చు. ఆయిల్, ఉప్పు, కారం మాత్రం మీకు టేస్ట్ కు తగ్గట్టు మార్చుకోవాలండి. మీరు
ఎంత చేస్తున్నారు, మీరు ఎంత తింటారు ఉప్పు కారం, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. వేగిపోయిందండి, నేను ఆఫ్ చేసేస్తున్నా. ఈ పోపు చల్లారాలండి. ఈ పోపు చల్లారిన తర్వాత నేను పచ్చళ్ళ కలిపేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. మనకు మొత్తం చల్లారిపోవాలి కంప్లీట్, అసలు ఏమాత్రం వేడి ఉండద్దండి. వేడి ఉన్నప్పుడు కలిపితే పచ్చడి నల్లగా అయిపోతుంది. ఓకే, ఆఫ్ చేసేస్తున్నా. హలో అండి, నేను ఇప్పుడు మామిడికాయ ముక్కల చట్నీ కోసం తాలింపు చేసిన కదండి, అది చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఇందులో కలుపుతానండి. ఇప్పుడు ఈ పోపు అంతా ఇందులో కలిపేద్దానండి. హలో అండి, మనము ఇప్పుడు ఎంత ఆయిల్ వేసినా కానీ ఇప్పుడే మనకైతే కనపడదండి. మనకు ఈ వక్క ఊరిన కొద్దీ మనకు మంచి సూప్ లాగా ఎసరు వస్తుంది మంచిగా. అప్పుడు మనకు ఆయిల్ కూడా మంచిగా పేరుతుంది. ఉప్పు కారం టేస్ట్ చేసుకోవచ్చు. మనకు రేపైతే ఇంకా కొంచెం మంచిగా తెలుస్తుంది, కానీ ఇవాళ కూడా మనం చూసుకోవచ్చు. ఏం తక్కువ ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.